పుల్కల్ మండలం ఇసోజీపేట దగ్గర కాల్వ తెగడంతో భారీగా వరద నీరు వృధాగా పోతోంది. వందల ఎకరాల్లో పంటలు జలమయమయ్యాయి. తెగిన సింగూర్ డ్యాం ఎడవ కాల్వను పరిశీలించడానికి సాహసం చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ. దాదాపు 3 కిలోమీటర్ల ట్రాక్టర్లు ప్రయాణించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ప్రమాదకరమైన రోడ్డులో వెళ్లారు. గండిపడిన సింగూరు ఎడమ కెనాల్ కాల్వను పరిశీలించారు. కాల్వ తెగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి దామోదర హామీ ఇచ్చారు. సింగూర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు గండిపడింది. పుల్కల్ మండలం ఇసోజీపేట దగ్గర కాల్వ తెగడంతో భారీగా వరద నీరు వృధాగా పోతోంది. వందల ఎకరాల్లో పంటలు జలమయమయ్యాయి. తెగిన సింగూర్ డ్యాం ఎడవ కాలువను పరిశీలించడానికి సాహసం చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. దాదాపు 3 కిలోమీటర్లు ట్రాక్టర్లు ప్రయాణించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ప్రమాదకరమైన రోడ్డులో వెళ్లారు. గండిపడిన సింగూరు ఎడమ కెనాల్ కాల్వను పరిశీలించారు. కాల్వ తెగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి దామోదర హామీ ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, వైశాలి సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి దామోదర రాజనరసింహ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటు ఎక్కువగా ఉంది. దీంతో సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితిని ఒకసారి అయితే సమీక్షించారు. ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా కొంత ప్రాజెక్టు కొంత ఇబ్బంది ఉంది, ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి కొన్ని పిల్లర్స్ అని చెప్పడం జరిగింది. దాంతో ఎక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉంటుందో ఆయా ప్రాంతాలను కూడా మంత్రి స్వయంగా పరిశీలించినట్టుగా తెలిసింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు మంత్రి. అక్కడే కొద్దిసేపు వారితో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి మరమ్మతు చర్యలు చేపట్టాలి, ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్లో ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది, ఫుల్ కెపాసిటీ ప్రస్తుతం అయితే సింగూర్ ప్రాజెక్టు సంబంధించి 29 టీఎంసీలుగా ఫుల్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు 22 టీఎంసీలు అంటే దాదాపు ఇంకా 7 టీఎంసీల నీరు వస్తే పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ అయితే నిండుతుంది. అంతవరకు వేచి ఉండకుండా కింది స్థాయిలో ఏవైతే మరమ్మతు చర్యలు ప్రస్తుతానికి చేపట్టే పరిస్థితి లేదు కాబట్టి సింగూర్ ప్రాజెక్టుకు ఎక్కువ వరద పోటు ఎక్కువగా ఉంటే మరో గేటు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 3 గేట్లను మీటర్ల ఎత్తు పైకెత్తి నీటిని అయితే కిందికి వదులుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు సంబంధించి ఇసోజీపేట అంటే పుల్కల్ మండలంలోని ఇసోజీపేట దగ్గర గండి పడింది. దీంతో కొంతమంది రైతుల పొలాల్లోకి నీరైతే వెళ్తుంది, పంట పొలాలు నష్టపోతున్నారని చెప్పి ఇటీవల కొన్ని ఫిర్యాదులు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి అక్కడికి ఇసోజీపేటకు వాహనం వెళ్లే పరిస్థితి ఉండదు, బురదమయంగా రోడ్డు ఉంటుంది కాబట్టి ట్రాక్టర్ లో వెళ్లాల్సి వచ్చింది. మంత్రితో పాటు కలెక్టర్, ఎస్పీ కూడా ట్రాక్టర్ లోనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వారిద్దరూ ట్రాక్టర్ లోనే వెళ్లి ఆ గండిపడిన ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. ముఖ్యంగా ఏదైతే ఈ సింగూరు కెనాల్ కు సంబంధించి గండ్లు గతంలో కూడా ఈ ఇసోజీపేట దగ్గర పడ్డాయి. ఆ మరమ్మత్తు పనులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయనే విషయంలో అధికారుల పైన కొంత మంత్రి సీరియస్ అయినట్టుగా తెలిసింది. అక్కడి నుంచి నేరుగా సింగూరు ప్రాజెక్టుకు వచ్చారు. సింగూరు ప్రాజెక్టు లో కూడా పరిస్థితులు అయితే సమీక్షించడం జరిగింది. ఏవైతే గతంలో చేయాల్సిన పనులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, ప్రభుత్వం నిధులు కేటాయించడంలో ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయా, గత ప్రభుత్వ హయాంలో ఏవైనా పెండింగ్ పనులు ఉన్నాయా అనే విషయాలపైన అధికారులను అడిగి, నీటిపారుదల శాఖ అధికారులు అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఏదేమైనా సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడితేనే నెక్స్ట్ భవిష్యత్తు ఉంటుందన్న విషయం పూర్తి స్థాయిలో అధికారులకు అర్థమైంది. ఆ విషయాన్నే వాళ్ళు కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండు కుండలా ఉన్నప్పటికీ దిగువ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేకుండా చూడాలని చెప్పి ఆ అధికారులను అయితే ఆదేశించారు. కాలువలకు సంబంధించి కొన్ని కాలువలు అయితే మరమ్మతులు చేయకపోవడంతోనే గండిలు పడుతున్నాయి కాబట్టి ఆ పనులను అయితే తక్షణమే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన
నిధులను కూడా విడుదల చేస్తామని చెప్పి మంత్రి హామీ ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ నాగేష్.